అందరికీ నమస్తే. ముందుంది ముసళ్ళ పండుగ. ఏంది ముందుంది ముసళ్ళ పండుగ అంటే, ఇప్పటిదాకా 23 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు గవర్నమెంట్ ఏం చెప్పినా, ఏం చెప్పకపోయినా, ఏ స్కీమ్ అమలు చేసినా, అమలు చేయకపోయినా నడిచిపోయింది, గడిచిపోయింది. అదంతా ఓకే. ఇంక అయితదేమో, ఇయాల రేపు అయితదేమో, చేస్తారేమో అని కొందరు, లేదు ఇంక అయిపోయింది, సర్కార్ ఫెయిల్ అయిందని ఇంకొందరు, ఇట్లా రకరకాలుగా ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకుంటూ వచ్చారు. కొందరైతే డైరెక్ట్ బూతులే, రేవంత్ రెడ్డి మీద బూతులే మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ చాతగానితనం అని కూడా మాట్లాడుతున్నారు. ప్లస్ గవర్నమెంట్లో కూడా అంతే క్లారిటీ ఉంది. గవర్నమెంట్ కూడా మేము ఇవాళ చేస్తాం, పలానా స్కీమ్ ఇవాళ అమలు చేస్తాం, పలానా స్కీమ్ ఈరోజు రేపు అమలు చేస్తాం, లేకపోతే నిజమే మేము చెప్పింది అప్పుడు అమలు చేయలే, రేపు అమలు చేస్తాం, ఎల్లుండి అమలు ఏంది, ప్రభుత్వం దగ్గర కూడా క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోతే ఏమని అర్థం దానికి? ఎత్తిపోయిందని అర్థం, ఎత్తేస్తారని అర్థం, ఆ స్కీమ్లు ఎత్తేస్తారని. కానీ ఒక టైం వస్తుంది ప్రతి దానికి. ఆ టైం ఇప్పుడు వచ్చింది. రేపు ఇప్పటిదాకా అసెంబ్లీ ఎలక్షన్, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్, తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏ ఎలక్షన్స్ని ఫేస్ చేయలేదు. నిజానికి మనం 2014 చూసినా, 2018 చూసినా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంబడే ఏదో ఎలక్షన్ రావడం, ఓ బై ఎలక్షన్ రావడం, ఇంకేదో కావడం ఇట్లా చాలాసార్లు జరిగింది ఫస్ట్ ఇయర్లోనే. కాబట్టి ఎంబడే వాళ్ళు స్కీమ్స్, ఏ గవర్నమెంట్ అని అంతే, ఎలక్షన్స్ వస్తే తప్ప స్కీమ్స్ అమలు చేసే పరిస్థితులు లేవు అన్నట్టు తయారైంది లోకం. కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ అసలు రేపు మార్చిలోనో, ఫిబ్రవరిలోనో, మార్చిలో నిర్వహిస్తారన్నట్టే చెప్తున్నారు అందరు గవర్నమెంట్లో. నిజానికి మనకు మున్సిపాలిటీస్ అవన్నీ కూడా రేపు 26 తారీఖు అయిపోతున్నాయి. మనకు తెలుసు ఆ విషయం. మొత్తం మున్సిపాలిటీసు అవన్నీ 26 తారీఖు క్లోజ్ అయిపోతుంది. జిహెచ్ఎంసీ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత బహుశా ఇప్పట్లో ఏముండవు. హైదరాబాద్ బార్డర్లో అయితే మొత్తం మున్సిపాలిటీస్ అంతా జిహెచ్ఎంసీలో కలుపుతారని, లేదా వేరే విలేజెస్ ఆల్రెడీ మున్సిపాలిటీలో కలపడానికే నోటిఫైడ్ అయినాయి ఒక 54 విలేజెస్. ఇంకా ఎక్కడెక్కడో మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి మొత్తం రాష్ట్రం అంతా కూడా. కాబట్టి ఇక ఎలక్షన్ ఉంటుంది త్వరలో. ఎలక్షన్ అనేది మాత్రం కొద్దిగా డిక్లరేషన్కి వచ్చింది, కొద్దిగా గవర్నమెంట్లో ఆ చర్చ నడుస్తుంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్లో ఒక పెద్ద పిక్కర్ ఏంటంటే, వాళ్ళకున్న పిక్కరు ఇప్పుడు ఎలక్షన్స్కి పోవాలంటే ముందు స్కీమ్స్ అమలు చేయాలి. ఈ పిట్ట కథలు, ఈ కథలతో నడవదు కాలం. ఈ కథలతో నా ఎలక్షన్ వెళ్ళలేరు. సరే, లోక్సభ ఎలక్షన్ వేరు. అప్పటికి జస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ నుంచి లోక్సభ ఎలక్షన్కి జస్ట్ 4-5 మంత్స్ మాత్రమే గ్యాప్ ఉంది. ఆ 4-5 మంత్స్లో ఎవరు కూడా ఏం చేయలేరు. ఓం భీం బుస్ అనంగా ఏం కావు. కాబట్టి జనం కూడా కొత్త ప్రభుత్వం కాబట్టి కొంత అవకాశం ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు గవర్నమెంట్కి, సరే నడవనులే అన్నట్టు. కానీ సంవత్సరం తర్వాత కూడా ఇంకా వీళ్ళు పిట్ట కథలు చెప్తా అంటే జనాలు వినే పరిస్థితిలో లేరు నాకు తెలిసి. వీళ్ళు ఖచ్చితంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందే వీళ్ళు 6 గ్యారెంటీలకు తేల్చాల్సిందే. వీళ్ళు లోక్సభ ఎలక్షన్స్ ముందు కొన్ని అబద్ధాలు చెప్పారు. అది అర్థమే కాని విషయం. 100 రోజులు అమలు చేస్తామన్నారు, చేయలేకపోయినరు. దానికి 1,00,000 కథలు చెప్తారు మీరు. అప్లపాలైంది కూడా చేయలేదు. అప్లపాలైంది అనేది అంతకుముందే తెలుసు మీకు. హామీలు ఇచ్చినప్పుడే తెలుసు ఇది రాష్ట్రం అప్పుల్లో ఉంది, మీరు ఏం చేస్తారని అడిగితే మేము చేస్తామని మాట్లాడించారు మీరు. ఆ తర్వాతనేమో అమలు చేసేసినామని చెప్పుకున్నారు, ఫ్లెక్సీలు వేసుకున్నారు అమలు చేసేసినామని. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మీరు అమలు చేసినాం అని కనుక పోయారు అనుకో ఊర్లకు, వ్యవహారం వేరేలాగా ఉంటుంది 100%. ఎందుకంటే మీరు అమలు చేస్తే వచ్చేది వాళ్ళకే. ఈ హైదరాబాద్లో అంటే ఒకరింట్లోకి ఒకరు ఓరు, ఒకరింట్లో ఒకరు మాట్లాడుకోరు, ఏ ఇంట్లో ఎవరు ఎలిజిబుల్లో, ఏ ఇంట్లో ఎవరికి ఏ స్కీమ్ వస్తుందో ఎవరికి అర్థం కాని పని. కానీ ఊర్లో మొత్తం ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. ఏ స్కీమ్ ఏ ఇంటి వచ్చింది, ఏ స్కీమ్ ఏ ఇంట్లో రాలే, అసలు ఏ స్కీమ్ రాలేదు ఊర్లో, అసలు రుణమాఫీ ఎంత అయింది, రేపు ఇచ్చే రైతు భరోసా ఎంత అవుతుంది, లేకపోతే మిగతా ఎంత అవుతుంది, మొత్తం ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. గ్రామ పంచాయతీలో రచ్చగడ మీద ఒకసారి మాట్లాడిన ఆయన అంటే ఒక పెద్ద మనిషి మొత్తం చెప్పేస్తాడు. పలానా ఇంట్లో పలానా ముసలామికి పెన్షన్ రాలే, పలానా ఇంట్లో కొత్త రేషన్ కార్డు రాలే, పలానాలకు కొత్త పెన్షన్ రాలే, పలానా ముసలిలకు అది రాలే, ఇది రాలే, మా పిల్లలకు ఉద్యోగాలు రాలే, అన్నీ చెప్తారు వరుసగా వాళ్ళు కూర్చోబెడితే. కాబట్టి ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోయే కన్నా ముందు ఖచ్చితంగా స్కీమ్స్ అమలు చేసి పోక తప్పదు. స్కీమ్స్ అమలు చేయాలంటే పైసలు కావాలి. పైసలు ఉన్నాయా అంటే లేవు. ఇప్పుడు మహిళలకు 2,500 మహిళలకు 2,500 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వాలంటే ఎన్ని పైసలు అయితే చెప్పండి. దాదాపు మహిళలు మన దగ్గర హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. ఓటర్లు వేసుకుంటేనే 1,500,000 మంది ఉన్నారు. 1,500,000 2,500 ఇంటూ 1,500,000 ఎంత అవుతుంది బడ్జెట్? అసలు స్టార్ట్ చేసినాం అంటే కూడా ఎవరు ఎంత లేరు. ఇప్పుడు అయిపోయింది, స్టార్టింగ్ అయిపోయినాయి, ఎండింగ్ అయిపోయినాయి. మీరు ఇస్తున్న పాక్షిక స్కీమ్స్, కరెంటు బిల్లు, లేకపోతే 500 రూపాయల సిలిండర్ అనేది పెద్ద ఎఫెక్టివ్గా లేదు జనాలలో. అబ్బా ఇచ్చింది గవర్నమెంట్ మనకు, అంత ఎఫెక్టివ్గా లేదు. ఎందుకు లేదనంటే వీళ్ళు 100 మందిలో కనీసం ఒక 50 మందికి 60 మందికి ఇవ్వగలిగితే అది రీచ్ అయినట్టు ఆ స్కీమ్. కానీ వీళ్ళు 30 మందికి 35 మందికి రుణమాఫీ లాగానే ఉంది ఈ స్కీమ్లో అమలు కూడా. కాబట్టి అది కాలేదు.
చెప్పుకోవడానికి ఒకే ఒక్క స్కీమ్ ఆ ఫ్రీ బస్ ఒక్కటే మిగిలింది. ఆ ఫ్రీ బస్సు మీరు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ జనాల నుంచి రిసీవింగ్ ఎట్లుందో కూడా చూసుకోవాలి. జనాల్లో ఎంత పర్సెంటేజ్ రిసీవ్ చేసుకుంటున్నారు ఫ్రీ బస్సును, ఎంత పర్సెంటేజ్ అసలు ఈ బస్సు మాకు పనికిరాదు అంటున్నారు, ఎంత పర్సెంటేజ్ అసలు ఇది వేస్ట్ స్కీము, అసలు మేము నిలబడిపోతున్నాం సీట్లు దొరుకుతలేవని అంటున్నారు. ఇవంతా కూడా దానిలో ఇంక్లూడ్ అయి ఉంది. కాబట్టి ఫ్రీ బస్సును కూడా మనం ఫుల్లుగా కాంగ్రెస్కు పాజిటివ్గా మారిపోతుందని చెప్పడానికే లేదు. మహిళలకు వికాస్ స్కీమ్ కానీ మిగతా స్కీమ్స్ చాలా స్కీమ్స్ మీరు చెప్పిన స్కీమ్స్ అన్నీ కూడా అవన్నీ కావాలి. మేము ఆడ ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేసినాం, లేకపోతే పలానా ఫ్లైఓవర్లకు రంగులు వేసినాం అంటే ఫ్లైఓవర్లకు రంగులు వేసినంత మాత్రాన అది కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టినట్టు కాదు, అంతకుముందు గవర్నమెంట్ కట్టినట్టు అందరికీ తెలుసు ఆ విషయం. మీరు రంగులు వేస్తున్నారు హైదరాబాద్లో, ఆ రంగులు వేసినంత మాత్రాన ఏమీ కాదు, దానివల్ల మీరు చేసినట్టు ఇవ్వరు అనుకోరు జనం. కాబట్టి ఇది ఇంపార్టెంట్. మీరు వడ్లు కూడా సరిగా కొనలేదు, ఊర్లలో రైతులు చెప్తారు వడ్లు కూడా సరిగా కొనలేదు, ఏదో కొన్నామంటే కొన్నాం, ఆడింత ఈడింత తక్కువ కొన్నారు, వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ అమ్ముకున్నారు. కాబట్టి ఇట్లాంటి చాలా చాలా కిరికీలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, ఎలక్షన్ ఎట్లా నిర్వహించాల్సిందే, ఇదో ఒక పెద్ద అగ్ని పరీక్ష రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఎట్లా ఎలక్షన్ ఫిబ్రవరిలో కాకపోతే మార్చిలో ఏప్రిల్లో రావాల్సిందే. ఎందుకంటే పోయిన సంవత్సరం జనవరి 31 అయిపోయింది సర్పంచ్ ఎలక్షన్స్, ఆ స్పెషల్ ఆఫీసర్స్తో నడిపిస్తున్నారు. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ మున్సిపాలిటీస్లో కూడా మీరు ఇట్లే నడిపించారనుకో, స్పెషల్ ఆఫీసర్స్ పాలన పెట్టి మొత్తం నాశనం అయిపోతుంది. ఇలా హైదరాబాద్లో ఒకరోజు మున్సిపాలిటీలో రాకపోతే మొత్తం చెత్త చెదారం ఎదురుకపోయి మొత్తం రోగాలు బారిన పడతారు జనం, హాస్పిటల్స్ నిండిపోతాయి. ఈడ మీరు స్పెషల్ ఆఫీసర్స్ పెట్టి ప్రయోగం చేస్తే హైదరాబాద్లో ఉంటారు, పొద్దుగాలు వేస్తే ఇన్ని ఉంటారు మీ ఎమ్మెల్యేలు మంత్రులు, మిమ్మల్ని తీసుకుపోయి ఆ జిహెచ్ఎంసీ కాడ ముంచుతారు జనం. కాబట్టి మీరు స్పెషల్ ఆఫీసర్స్ పెట్టి ప్రయోగాలు చేసే ధైర్యం చేస్తుంది ప్రభుత్వం నేనైతే అనుకుంటలేను. కాబట్టి ఎలక్షన్స్ తప్పనిసరి పెట్టాల్సిందే, ఎలక్షన్స్కి ముందు పథకాలు ఇవ్వాల్సిందే. నువ్వు అకౌంట్లో డబ్బులు లేవా, అప్పు తెచ్చి ఎన్ని అప్పులు తెస్తారో అప్పులు క్రాస్ అయిపోయింది, అప్పులు ఇయ్యరు ఇప్పుడు, అప్పులు మన స్టెమినా దాటిపోయింది, అప్పులు మన సంపాదన కన్నా ఎక్కువ అప్పులు ఇయ్యరు, సగం కన్నా మన సంపాదన మించి అప్పులు చేస్తున్నాం. కాబట్టి అవి రావు, ఇంకా రానప్పుడు మీరు చేసేది ఏముంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ టైం, ఇస్తారా సస్తారా తేల్చుకోవాల్సిన టైం కాంగ్రెస్ వాళ్ళకు కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.